నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇక్కడ చూద్దాం. డేవిడ్ సలైకి బుకర్ ప్రైజ్, ఫ్లెష్ ఆంగ్ల నవలకు ప్రతిష్టాత్మక పురస్కారం. నేడు మనకు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. బరి తెగించిన అధికారం అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. జూబ్లీహిల్స్ లో ప్రజాస్వామ్యం కూని, యథేచ్ఛగా కాంగ్రెస్ రిగ్గింగ్, దొంగ ఓట్లు, విచ్చలవిడిగా డబ్బులు, అడ్డగిస్తే బెదిరింపులు, దాడులు, అధికార పార్టీకి అంటకాగిన పోలీస్, చేష్టలుడిగిన ఎన్నికల అధికారులు. 48.5% పోలింగ్ నమోదు అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. ఊరేగిన అధికారం. పోలింగ్ కు 36 గంటల ముందే రాజకీయ నేతలు నియోజకవర్గాన్ని వీడాలి. కానీ అందుకు భిన్నంగా డిప్యూటీ సీఎం బట్టి కాన్వాయ్తో సహా జూబ్లీహిల్స్ లో చక్కర్లు కొట్టారు. విప్ బీర్ల ఐలయ్య పోలింగ్ కేంద్రం వద్దే తిష్టవేసి చీటీలు పంచారు. ఆడబిడ్డను చుట్టుముట్టిన కాంగ్రెస్ మూక. నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద 5గురికి మించి గుమిగూడడానికి వీల్లేదు. కానీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ మూకలు యథేచ్ఛగా తిరిగాయి. యూసుఫ్ గూడలో ఇదేమని ప్రశ్నించిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను ఇలా చుట్టుముట్టి మరీ బెదిరింపులకు దిగాయి. అడ్డుకోవాల్సిన పోలీసులు వారికి సహకరించారు. బైండ్ ఓవర్ ఎక్కడ పోయింది? రౌడీ షీటర్ గా పేరు మోసిన చిన్న శ్రీశైలం యాదవ్ ను ఇప్పటికే బైండ్ ఓవర్ చేశారు. అయినా ఓ మూకను వెంటేసుకుని ఆయన బాహాటంగానే పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరిగారు. ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్ లో కారు వైపే మొగ్గు అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్లో బీఆర్ఎస్ దే పై చేయి. బీఆర్ఎస్ కు 41.60%, కాంగ్రెస్ కు 39.43%. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ పోల్లోనూ కారుకే జై. బీఆర్ఎస్ కు 44.49%, కాంగ్రెస్ కు 39.24%. బీఆర్ఎస్ కు 45%, కాంగ్రెస్ కు 41% ఓట్లు పడొచ్చని క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వెల్లడి. జూబ్లీహిల్స్ లో కనీ విని ఎరగని స్థాయిలో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడింది. అనేక అడ్డదారులు తొక్కింది. దొంగ ఓట్ల కోసం కిరాయి మనుషులను తీసుకువచ్చి యూసుఫ్ గూడలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇలా దాచిపెట్టింది అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. ఉప ఎన్నికలో అడుగడుగున అధికార దుర్వినియోగం. కోడ్ ఉల్లంఘించి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చక్కర్లు. ఏకంగా జూబ్లీహిల్స్ లో ఆఫీస్ తెరచిన కార్వాన్ ఎమ్మెల్యే. పోల్ చిట్టీలతో పాటే విచ్చలవిడిగా నగదు, చీరల పంపిణీ. నకిలీ ఐడీ కార్డులతో పోలింగ్ కేంద్రాల్లోకి దొంగ ఓటర్లు. క్యూలలో బీఆర్ఎస్ పట్టుకున్నా వదిలేసిన పోలీసులు. వేల మందిని ఫంక్షన్ హాల్లో దాచిన కాంగ్రెస్ నాయకులు. పలుచోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపైనే పోలీసుల లాఠీ చార్జ్. బైండ్ ఓవర్ అయినా బాహాటంగా తిరిగిన చిన్న శ్రీశైలం, ప్రశ్నించిన వారిపై దాడి, ఆయనకే పోలీసుల సెక్యూరిటీ. నిబంధనల ఉల్లంఘనలపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదులు. ఆధారాలిచ్చినా కళ్లు మూసుకున్న ఎన్నికల అధికారులు. ఎక్కడైనా పోలింగ్ కేంద్రంలో పోల్ చీటీలతో పాటు చీరలు పంచడం మీరు చూశారా? ఎన్నడైనా పార్టీ జెండా ఉన్న టీషర్టులు వేసుకుని పోలింగ్ కేంద్రం వద్ద చీటీలిస్తారని అనుకున్నారా? ఎప్పుడైనా దొంగ ఓట్లు వేసేందుకు 1500 మందిని తెచ్చి ఒకే ఫంక్షన్ హాల్లో బస చేయిస్తారని ఊహించారా? ఎక్కడైనా పోలీసులే ఒక అభ్యర్థికి అనుకూలంగా దగ్గరుండి ఓట్లేయించడం గమనించారా? ఎప్పుడైనా పోలింగ్ కేంద్రంలోకి ఒకరు 3 కార్డులు తెచ్చి ఒకేసారి 3 ఓట్లు వేయడం విన్నారా? ఎప్పుడైనా బైండ్ ఓవర్ అయిన రౌడీ షీటరే పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ దాడులు చేయడం కన్నారా? నిత్యం రాహుల్ గాంధీ పట్టుకు తిరిగే ఎర్రబుక్కు రాజ్యాంగం సాక్షిగా జూబ్లీహిల్స్ లో ఇవన్నీ జరిగినాయి. నెగ్గలేమని తెలిసి రిగ్గింగ్ కు పాల్పడుతోంటే ఎన్నికల అధికారులు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. ఇది ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యమా? ఒక్క ఎన్నికలో గెలుపు కోసం ఇంత దిగజారుడా, ఇంత చిల్లరతనమా? ఇది ఎన్నిక దొంగ ఓట్ల జాతర, 100 కోట్ల బేరమా? ఇది రాష్ట్రమా, రౌడీల రాజ్యమా? ఎన్నికల వేళ విపక్ష ఓటర్లకు బెదిరింపులా, అపార్ట్మెంట్ల వద్ద అటకాయింపులా? ఈసీ ఎక్కడ పోయింది? పోలింగ్ కేంద్రాల వద్దే డబ్బు, చీరల పంపిణీలా? దానికి పోలీసుల కాపలనా? సిగ్గొనిపించలేదా? లక్షల చీరలు, కుక్కర్లు, కోట్లాది నగదు కుమ్మరిస్తోనా? 100 ఫిర్యాదులిచ్చినా ఎన్నికల అధికారులు కిమ్మనరా? ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు మీద కూడా స్పందించరా? ఇదంతా ఎందుకోసం? ఆఖరుకు ఫేక్ ఓటర్లను పట్టించినా పట్టించుకోరా? కిక్కురుమనరా? ఈసీ కండ్లకు గంతలు కట్టుకుని చెవుల్లో సీసం పోసుకుని కూర్చున్నదా? ఇదేం సంస్కృతి, ఇదేం రాజకీయం అంటే ఇక్కడ మనకు జూబ్లీహిల్స్ బైపోల్ కు సంబంధించి నిన్న జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి సమాచారం ఇది. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది అంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. కాంగ్రెస్ సర్కారు రుణ రికార్డు సెప్టెంబరు నాటికే 45,162 కోట్ల సమీకరణ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. కారును నడిపింది పుల్వామా డాక్టరే. జైషేతో సంబంధాలున్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ తో ఉమర్ కు లింకులు. ఎన్ఐఏ దర్యాప్తులో కదులుతోన్న డొంక. ఢిల్లీ ఎర్రకోట నిందితుడు ఉమర్ నబీ ఫైల్ ఫోటో ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల్లో కారు నడుపుతున్నది ఆయనే.
ఇక బీహార్లో రికార్డు పోలింగ్ రెండో దశ 69% ఓటింగ్, ఓవరాల్ గా 66.91% పోలింగ్. ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం. ఈ నెల 14న ఫలితాల వెల్లడి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కాంగ్రెస్ కూటమికి షాక్. జీసీ లింకులో భాగంగానే బనకచెర్ల ఎన్డబ్ల్యూడీఏకు ఏపీ ప్రతిపాదనలు, అందుకే ప్రస్తుత టెండర్లు రద్దు. పూర్తిగా కేంద్రం నిధులతోనే నిర్మాణం. మరోవైపు కావేరీకి జలాల తరలింపు, స్వామి కార్యంతో స్వకార్యం, ఏపీ ప్లాన్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంటూ ఇక్కడ నిన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అక్కడ చోటు చేసుకున్నటువంటి పలు సంఘటనలు ఇక్కడ చూడవచ్చు. ఇక ప్రజాస్వామ్యం కూని అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ఇవ్వడం జరిగింది. ఇక సీతక్క ఇదేందక్క, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ కాలనీలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి సీతక్క వాహనం అంటూ ఇక్కడ చూడొచ్చు. ఇక ఎర్రగడ్డలో రాములు నాయక్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ లో పర్యటిస్తున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తో పోలీసుల వాగ్వాదం. ఇక దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళు, పోలీసుల దబాయింపు బీఆర్ఎస్ వాళ్లపై. బోరబండ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఇక నిబంధనలు పట్టని డోర్నకల్ ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతోన్న డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. నెంబర్ లేని కారులో ఎమ్మెల్యే రామ్దాస్ డాన్ బాస్కో స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద నుంచి నెంబర్ ప్లేట్ లేని వాహనంలో వెళ్తోన్న ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక జూబ్లీహిల్స్ లోని శంకర్ లాల్ నగర్ లో పర్యటిస్తోన్న అమిత్ రెడ్డి. కాంగ్రెస్ కు సలాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. పోలింగ్ జరుగుతోన్న ప్రాంతాల్లో స్థానికేతరులకు ప్రవేశం లేదని తెలిసి మంత్రులు యథేచ్ఛగా తిరిగారు. అయినా ఈసీ పోలీసులు చోద్యం చూశారు. అధికార పార్టీ ఆగడాలను ప్రశ్నించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను అడుగడుగునా అడ్డుకున్నారు, ఈడ్చిపారేశారు. కొన్ని చోట్ల చెయ్యి కూడా చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ బరి తెగింపునకు సాక్ష్యాలివిగో అంటూ ఈరోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రిక ఇక పలు కథనాలను వెల్లడించడం జరిగింది. ఇక బోరబండలో ఎంపీ మల్లు రవి, బోరబండ వీకర్ సెక్షన్ లో కారులో తిరుగుతోన్న కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అంటే ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక ప్రశ్నిస్తే దాడులే. మెహమూద్ ఫంక్షన్ హాల్లో బోగస్ ఓటర్లు ఉన్నారని నిరసన వ్యక్తం చేస్తోన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై చేయి చేసుకున్న పోలీసులు. చిత్రంలో బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ ను ఈడ్చిపారేస్తోన్న పోలీసు. బీఆర్ఎస్ ఎంపీనా అయితే ఆగు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. బోగస్ ఓటర్లు ఉన్న మహమ్మద్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రను అడ్డుకుంటున్న పోలీసులు. తాను ఎంపీనని చెప్పినా వినకుండా చుట్టుముట్టి అడుగు ముందుకు వేయకుండా అడ్డుకున్న పోలీసులు. సునీతమ్మ కంటతడి. మహమ్మద్ ఫంక్షన్ హాల్లో బోగస్ ఓటర్లు ఉన్నారన్న విషయం తెలిసి అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ను పోలీసులు అడ్డుకున్నారు. తాను అభ్యర్థినని చెప్పినా వినలేదు, ముందుకు పోనివ్వలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన మాగంటి సునీత గోపినాథ్. కాంగ్రెస్ ఆగడాలు కనిపించడం లేదా? మహమ్మద్ ఫంక్షన్ హాల్ వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. ఇక దివ్యాంగుడైన బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి ఈడ్చివేత అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. యూసుఫ్ గూడలోని అమరావతి స్కూల్ వద్ద బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డిని ఈడ్చిపారేస్తోన్న పోలీసులు. తాను దివ్యాంగుడినని చెప్పినా వినని పోలీసులు. ఇక కాంగ్రెస్ కు సలాం, బీఆర్ఎస్ పై జులుం అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దొరికిన వాళ్లను దొరికినట్టు ఈడ్చిపారేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారు. అడుగు ముందుకు వెయ్యకుండా చుట్టుముట్టారు. అంతేకాదు తాను బీఆర్ఎస్ అభ్యర్థినని మాగంటి సునీత గోపినాథ్ చెప్పినా పోలీసులు వినలేదు. దీంతో ఆమె కంటతడి పెట్టారు. ఇక మాజీ ఎమ్మెల్యే అయితే ఏంటి? జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ను అడ్డుకుంటున్న పోలీసులు. ఇక యూసుఫ్ గూడలోని అమరావతి స్కూల్ వద్ద బీఆర్ఎస్ నేత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలను అడ్డుకుంటోన్న పోలీసులు. ప్రతిపక్షం గొంతు నొక్కి యూసుఫ్ గూడలోని అమరావతి స్కూల్ వద్ద బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు అంటే ఇక్కడ చూడొచ్చు. ఇక మా మనిషిపై ఎందుకు ఈ దౌర్జన్యం? జూబ్లీహిల్స్ లోని ఎల్ఎన్ నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు ఈడ్చుకెళ్తుండగా ఎందుకు ఇలా దౌర్జన్యం చేస్తున్నారని నిలదీస్తోన్న మాగంటి గోపినాథ్ కుమార్తె. ఇక బీఆర్ఎస్ కు నో ఎంట్రీ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. మహమ్మద్ ఫంక్షన్ హాల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు గోసుల శ్రీనివాస్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులను అడ్డుకుంటున్న పోలీసులు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోడ్ ఉల్లంఘన, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఫిర్యాదులు. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామ్దాస్, రామచంద్ర నాయక్పై కేసులు. అక్రమాలను అడ్డుకోబోయిన బీఆర్ఎస్ నేతలపై కూడా కేసులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోడ్ ఉల్లంఘించారు. ఏకంగా పోలింగ్ బూతుల వద్దే ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య, రామచంద్ర నాయక్, రామ్దాసుపై మధురానగర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ లో పోలింగ్ బూతుల వద్ద తిరుగుతోన్నారంటూ నాన్ లోకల్ కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ప్రధాన బూతుల వద్ద పెద్ద ఎత్తున మోహరించి ఓటర్లను ప్రభావితం చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పోలింగ్ బూతుల వద్దే ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోన్నా పోలీసులు పట్టించుకోలేదు. రెహమత్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద కూర్చొని ఓటర్లతో బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రలోభాలకు గురి చేశారు. సెయింట్ అల్ఫోన్సా హైస్కూల్లోని పోలింగ్ బూత్ నెంబర్ 121 పక్కన ఉన్న ఇంట్లో వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ సమావేశం ఏర్పాటు చేశారు. సిద్ధార్థ నగర్లోని పోలింగ్ బూత్ వద్ద ఓటర్లతో మాట్లాడారు. రామచంద్ర నాయక్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ దగ్గర కార్యకర్తలు ఓటర్లతో మాట్లాడుతూ కనిపించారు. ఇక బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థానికేతరులు తిరుగుతున్నారంటూ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ డబ్బులు పంచుతూ ఓటర్లను బెదిరిస్తూ అక్రమాలకు పాల్పడుతోన్న కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్పై బోరబండ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. యూసుఫ్గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని కొందరిని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ పట్టుకున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఆమె ఆందోళనకు దిగారు. సునీతకు మద్దతుగా అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిబంధనలకు విరుద్ధంగా నాన్ లోకల్ కాంగ్రెస్ నేతలు తిష్టవేసి ఓటర్లను ప్రభావితం చేశారని బీఆర్ఎస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసింది. రెహమత్ నగర్లోని కార్మిక నగర్లో ఓ బూత్ వద్ద ఓటర్లకు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు చీరలు పంచారు. ఇక కోడ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు, ఓటర్లను ప్రభావితం చేసినందుకు ఈసీ చర్యలు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. స్థానికేతరులై ఉంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేసినందుకు 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని బహిరంగంగా ప్రచారం చేస్తూ కోడ్ ఉల్లంఘించినట్టు బీఆర్ఎస్ వారిపై ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేల కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన సాక్ష్యాధారాలను సైతం అందజేసింది. ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య, రామచంద్ర నాయక్, రామ్దాస్ నాయకులపై మధురానగర్లో 2 కేసులు నమోదు చేయగా మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్లపై బోరబండ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఇంకా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ప్రధాన పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించి ఓటర్లను ప్రభావితం చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా చోట్ల పోలీసులు వీరిని చూసి చూడనట్టు వదిలేశారు. సెయింట్ అల్ఫోన్సా హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 121 పక్కన ఉన్న ఓ ఇంట్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ సమావేశం ఏర్పాటు చేశారు. సిద్ధార్థనగర్ ఏరియాలోని పోలింగ్ బూత్ వద్ద ఓ ఓటర్తో మాట్లాడడం కనిపించింది. ఇక జూబ్లీహిల్స్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. కారు పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయభ్రాంతులకు గురి చేసినా బయటకు వచ్చి ఓటు వేసిన జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ ధన్యవాదాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. నెల రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ అరాచకం అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. తెలంగాణ భవన్ లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, చిత్రంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రులు కొప్పుల లక్ష్మారెడ్డి, నాయకులు జీవన్ రెడ్డి, కోరకంటి చందర్, ఆర్ఎస్పీ గెల్లు శ్రీనివాస్. కాంగ్రెస్ కు పప్పెట్లుగా పోలీసులు, కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించారు. ఓటర్లను నగదుతో ప్రలోభ పెట్టారు. ఓటమి తప్పదని అక్రమాలకు తెరలేపారు. 20 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలే. రేవంత్ రౌడీయిజానికి మచ్చుతనక, బూత్ ఏజెంట్లను బెదిరించారు అన్న కొప్పుల. బైండ్ ఓవర్ కావాల్సిన రౌడీ షీటర్ శ్రీశైలం యాదవ్ యథేచ్ఛగా తిరిగారంటూ ఆర్ఎస్పీ వెల్లడి. ఇక ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పనిచేయడం విచిత్రమన్న లక్ష్మారెడ్డి. ప్రజాస్వామ్యం కూని అంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక బట్టి మంత్రుల గస్తీలు అంటే ఇక్కడ ప్రత్యేక వార్త చూడొచ్చు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తమ కాన్వాయ్లతో గస్తీలు తిరుగుతూ ఓటర్లను ప్రలోభపెట్టారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఏ ఎన్నికలోనూ ఇలాంటి అక్రమాలు చూడలేదని అన్నారు. స్వేచ్ఛగా ఓటు వేసుకునే సంస్కృతిని రేవంత్ సర్కారు కాలరాసిందని విమర్శించారు. కాంగ్రెస్ వేసే దొంగబొట్లకు పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బంది సహకరించారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులపై పోలీసులతో దౌర్జన్యం చేయించారని మండిపడ్డారు. అన్ని నిబంధనలను కాంగ్రెస్ నేతలు అతిక్రమించారని, అపార్ట్మెంట్ల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు.
పోలింగ్ బూత్ ఏజెంట్లను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరించారని ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషన్ కండ్లు చెవులు మూసుకుని కాంగ్రెస్ కు సహకరించిందని ఆరోపించారు. ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలు ఈ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఓటు వేశారని భావిస్తున్నట్టు తెలిపారు. ఇక పోలింగ్ అంతా అక్రమాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఉప ఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకుని పోలింగ్ రోజు అరాచకాలకు అక్రమాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. మొత్తం యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఓటమి భయంతో సీఎం గల్లీ గల్లీ తిరిగారని, ఆయన భయం నిజమైతదని చెప్పారు. సైలెంట్ ఓటు బీఆర్ఎస్ కే పడిందని, 10,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ వైపు నిలబడ్డ జూబ్లీహిల్స్ ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక యథేచ్ఛగా కాంగ్రెస్ కోడ్ ఉల్లంఘన. డబ్బు సంచులతో వచ్చిన కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఏజెంట్లా పనిచేసిన పోలీసులు. ఈసీకి 60కి పైగా ఫిర్యాదులతో ఈమెయిల్. మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య వెల్లడి. ఇక తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. ఇక ఈసీ పోలీసు సైలెన్స్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. కాంగ్రెస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన చూసి చూడనట్టు ఎన్నికల అధికారులు అంటూ వార్త కనిపిస్తా ఉంది. ఫిర్యాదుదారులపై ఉల్టా బెదిరింపులు. బూతుల వద్ద కనిపించని 144 సెక్షన్. డ్రోన్ల వాడకంపై విమర్శల వెలువ. యూసుఫ్గూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు చెప్పులు చూపిస్తోన్న కాంగ్రెస్ గుండాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. నియోజకవర్గానికి సంబంధం లేని స్థానికులు కాని డిప్యూటీ సీఎం సహా ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు మద్దతు పలుకుతోన్న రౌడీ షీటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల అధికారులు డ్రోన్లతో కట్టుదిట్టంగా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించినప్పటికీ క్షేత్రస్థాయిలో పలుచోట్ల పోలింగ్ బూతుల వద్ద జరిగిన ఘటనలను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా 144 సెక్షన్ అమలు కాలేదు. అధికార పార్టీకి కొమ్ము కాసిన పోలీసులు అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా అధికార పార్టీకి కొమ్ము కాశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వారు చేసే ఉల్లంఘనలను సమర్థిస్తూ దొంగ ఓట్లను, డబ్బుల పంపిణీని కూడా చూసి చూడనట్టుగా వదిలేయడంతో ప్రతి చోట వివాదం తలెత్తింది. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎవరైనా గట్టిగా అడిగితే వారిపై ఉల్టా కేసులు బనాయించారు. కృష్ణానగర్లో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లను బీఆర్ఎస్ నాయకులు పట్టుకుంటే పోలీసులు తిరిగి వారిని బెదిరించారు. బూత్ నంబర్ 22 వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ నిద్రపోతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసినా, వారిని బెదిరించినా పోలీసులు అసలు పట్టించుకోలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పారు. చాలా చోట్ల దాడులు జరిగాయని, తనను బెదిరించి ఓటర్ల లిస్టు గుంజుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా తామేం చేయలేమని చెప్పి చేతులెత్తేశారు. చిన్న శ్రీశైలం యాదవ్తో పాటు పలువురు రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసిన పోలీసులు ఎన్నికల సమయంలో వారి కదలికలపై నిఘా ఉంచాల్సింది పోయి బూతుల దగ్గర తిరుగుతోంటే వారికి వత్తాసు పలుకుతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల అక్రమాలపై విచారణ జరిపించాలి. కాంగ్రెస్ అరాచకాలపై పోలీసుల ప్రేక్షక పాత్ర. ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ 60 ఫిర్యాదులు అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. వీధి రౌడీలా కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు వీధి రౌడీలను తలపించిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ స్లిప్పులు పట్టుకుని విచ్చలవిడిగా నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పోలింగ్ బూతుల మీదుగా కాన్వాయ్తో యథేచ్ఛగా తిరగడం ఏంటని ప్రశ్నించారు. రామచంద్ర నాయక్ తాను డిప్యూటీ స్పీకర్ అనే విషయం మర్చిపోయి రోడ్లపై తిరుగుతూ నోట్ల కట్టలు పంచాడని రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఇంత మాత్రం దానికి ఎన్నికలు, ప్రచారం ఎందుకని డైరెక్ట్ గా ఈవీఎంలు ఇంటికి తీసుకెళ్లి ఓట్లు గుద్దుకుంటే సరిపోదు కదా అని రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు.